నమస్కారం కృష్ణారావు గారు. అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఏ పార్టీ అయినా ఏదైనా బేసిక్గా పరిపాలనా వ్యవహారాల్లో దక్షత కలిగినటువంటి అధికారులని ఎంచుకోవడం కోసమని ఒక వ్యవస్థ అనేది ఉంది. దాన్నే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, దానికి రూపాంతరాలు ఫారెన్ సర్వీసు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, పోలీస్ సర్వీసు, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, రైల్వే సర్వీసు, ఇట్లా వేరే ఇదిగా ఉన్నాయి. సో అది మనకు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల మనకి ఆర్బీఐ చైర్మన్ దువ్వూరి సుబ్బారావు గారు ఒక చిన్న సజెషన్ చేశారు. ఆ ఏజ్ పెంచుకొని పోవడం వలన ఏమవుతుందంటే కొంచెం డైల్యూషన్ అవుతుంది. సో నిబద్ధత గల అధికారులని కనుక తయారు చేయాలంటే 23 or 24 ఏళ్ళకి అది కరెక్ట్గా ఓకే అది పరిమితం చేయాలి అనే ఒక అంశాన్ని చేసి, అది కాకుండా ఇంకోటి ఏం చేశారంటే ఈ ప్రభుత్వానికి నిష్ణాతులైన వ్యక్తుల్ని బై లాటరల్ ఎంట్రీ దీంట్లో చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అంశాన్ని ఆయన క్లియర్ కట్గా చెప్పారు. బట్ ఈ లేటరల్ ఎంట్రీ అంటే ఏమిటి? వితౌట్ ఐఏఎస్ మళ్ళీ ఈ ప్రభుత్వానికి పాలనా వ్యవస్థలో సహాయం చేయడానికి కొత్త వ్యక్తులు నియమించుకోవడం అనేది ఒక పాయింట్. మరి యూపీఎస్సీకి అయితే కఠినమైన పరీక్షలు ఉంటాయి అండ్ ట్రైనింగ్ కూడాను ముస్సోరీలో ఇచ్చేది 2 years చాలా వెరీ రిగరస్గా ఉంటుందని, అంటే యాటిట్యూడు, పర్పస్ ఇవన్నీ ఉంటుందని గురించి మనం ఇదివరకు నుంచి వింటూనే ఉన్నాము. సో ఇటీవల ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ లాటరల్ ఎంట్రీ ద్వారా కొన్ని పోస్టులను భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించింది. అప్పుడు ఆ లాటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేస్తే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఈ వ్యవస్థ ఐఏఎస్ అనే దాంట్లో ఉన్న వాళ్ళ ప్రయోజనాలకి ఏ విధమైన భంగం కలుగుతుందా, అదొక పాయింట్. తర్వాత ఏంటంటే వాళ్ళు బేసిక్గా ప్రభావంతం పొందే ఉద్యోగులు ఈ లాటరల్ ఎంట్రీ ద్వారా. సో దీని మీద ఒక చిన్న ఇది. తర్వాత ఈ లాటరల్ ఎంట్రీలో మళ్ళీ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉండడం వలన అసలు పారదర్శకత ఉంటుందా లేదా అనేది ఇంకో సెకండ్ పాయింట్. సో ఈ భవిష్యత్తులో లాటరల్ ఎంట్రీ విధానాన్ని ఉంచాలా, పూర్తిగా రద్దు చేయాలా, లేకపోతే పరిమితంగా కొనసాగించాలా అనేటువంటి మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ లాటరల్ ఎంట్రీ కనుక వస్తే ఐఏఎస్ నియామక విధానమే మారిపోతుంది అనేటువంటి ప్రశ్న కూడా అందరిలోనూ ఉంది. లేదంటే యూపీఎస్సీ ద్వారానే కూడా ఈ లాటరల్ ఎంట్రీ జరుగుతుందా అనేది చూడాలి. బట్ ఒకటైతే ఏది ఏమైనా సరే, ఇప్పుడు ప్రభుత్వం పాలనా వ్యవస్థలో కావాలంటే మంచి వ్యక్తుల్ని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెద్ద పోస్టులు కూడా ఇస్తున్నారు. సో యాజ్ మీరు ఐఏఎస్ చేసి సీజన్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు కాబట్టి ఈ లాటరల్ ఎంట్రీ విషయం మీద ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఒక చిన్న స్పందన. సుబ్బారావు గారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో మంచి ఆర్టికల్ రాశారు. సుబ్బారావు 72 బ్యాచ్ అయినా. కోర్స్ మేము స్కూల్లో చదువుకునే టైంలో ఆయన ఐఏఎస్ టాపర్, ఆ బ్యాచ్ టాపరు. ఆయన రేడియో, అప్పుడు టీవీలకి లేవు కదా, రేడియో ఇంటర్వ్యూని చాలా కీన్గా విన్నాం. సో ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అనేటటువంటి దానికి చేసిన 2 చాలా కరెక్టివ్ సజెషన్స్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు ఏమవుతున్నది, 26 ఏండ్ల లోపు చేసేసి ఫినిష్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే 2 రకాల అడ్వాంటేజ్. ఇండివిజువల్స్ కూడా అడ్వాంటేజ్. ఇండివిజువల్కి ఎందుకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక ఇది అవసరం నాకు కాదు అని ఇంకేదైనా అవెన్యూస్ చూసుకుంటాడు, ఇంకొక క్యారియర్ కోసం ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఈరోజు ఎకానమీలో చాలా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. లాంగ్ ఈ ఛాన్సెస్ ఇచ్చి ఏజ్ ఎక్కువ చేయటం వల్ల ఏమవుతున్నదంటే చాలా రోజుల వరకు దీని మీద ఇది ఒక వ్యామోహంలాగా పడి మళ్ళా దీనికోసమే ట్రై చేసుకుంటూ ఇది రాకపోతే అదర్ ఎండ్లోకి వచ్చేటప్పటికి చాలా కోల్పోతున్నారు చాలామంది యువకులు. అది ఒక మేజర్ ప్రాబ్లం ఈరోజు. యంగ్స్టర్స్కి మనకు తెలియటం లేదు కానీ చాలా సఫర్ అవుతున్నారు. అటువంటిది లేకుండా 26 లోపల పెట్టేస్తే ఇటు అటో తెలిపోతుంది, మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. అదొక పాయింట్. రెండోది
అడ్మినిస్ట్రేషన్లో నువ్వు ఎంట్రీ అప్పుడు ఎంత నేర్చుకుంటావో ఎంట్రీ తర్వాత దానికన్నా 10 రెట్లు నేర్చుకుంటావు. సో ఎవ్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ గెయిన్. నువ్వు లేటరల్గా వచ్చేటప్పటికి ఎక్కువ రోజులకు వచ్చేటప్పటికి ఎగ్జామ్ రాసి వచ్చినా కానీ అప్పటికి చాలా కోల్పోతావు. ఇదే దీనికోసమే ప్రిపేర్ అవుతూనే నువ్వు చాలా వరకు టైం కోల్పోవటం జరుగుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ని తగ్గించి, అండ్ ఇంకోటి కూడా ఆయన చాలా వచ్చేవాడికి మొదటి 2 ఛాన్సుల్లోనే వస్తుంది, లేటర్ ఛాన్సెస్లో వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఏజ్ లిమిట్ పెట్టి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ని కూడా రిస్ట్రిక్ట్ చేసి వన్స్ ఫర్ ఆల్ దాన్ని క్లోజ్ చేయడం బెటర్ అన్నాడు. అది ఐ థింక్ చాలా మంచి సజెషను. దాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇక రెండోది లేటరల్ ఎంట్రీ, అది కూడా చాలా సౌండ్ సజెషన్ అయింది. ఎందుకంటే ఈరోజు ఎకానమీ బాగా విస్తృతంగా ఎక్స్పాండ్ అయింది. సో చాలామంది చాలా విషయాల్లో ఎక్స్పర్టైజ్ సంపాదించుకుంటున్నారు. వాళ్ళ సర్వీసెస్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, గవర్నమెంట్ ఉపయోగించుకోగలిగితే గవర్నమెంట్కు మంచిది. సో దానికి ఇంకొక లెవెల్లో మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టి ట్రాన్స్పరెంట్గా తీసుకోగలిగితే బాగుంటుంది. అది చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడు ఏమవుతుంది, నువ్వు రిజర్వేషన్ కూడా పాటించి మళ్ళీ అరౌండ్ అంతకుముందు ఉండేది ఇటువంటి సిస్టమ్, షార్ట్ రిక్రూట్మెంట్ అని చేస్తూ ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ అట్లా వచ్చిన వాడు అప్పుడు మన ఎడ్యుకేషన్ సెక్రటరీ వి రాజగోపాల్, ఆయన ఎడ్యుకేషనిస్ట్గా ఉండి రిజిస్ట్రార్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీగా ఉండి ఇవన్నీ అయిన తర్వాత ఈ గాట్ ఇన్ టు ఐఏఎస్ అండర్ దట్ షార్ట్ రిక్రూట్మెంట్. సో అది ఒకటి కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఏంటి, లేటర్ ఎంట్రీలో ఏమైనా తీసుకోవాలంటే ఒక అబ్జెక్షన్ ఏంటంటే రిజర్వేషన్ సిస్టమ్ ఉంటాను లేదని. ఇట్లా ఎగ్జామ్ ద్వారా తీసుకున్నావు అనుకో, మళ్ళీ నువ్వు అక్కడ కూడా రిజర్వేషన్ సిస్టమ్ను పాటించవచ్చు. సో ఇక్కడ కోల్పోయిన వాడు ఇంకేదో సెక్టార్లో పనిచేసి అక్కడ ప్రావీణ్యం సంపాదించుకొని అరౌండ్ 40-45లో మళ్ళీ జాయిన్ కావచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఐ థింక్ ఆ ఇచ్చిన 2 సెషన్స్ చాలా మంచి సెషన్స్. గవర్నమెంట్ వాటిని దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే అటు క్యాండిడేట్స్కు బాగుంటుంది, గవర్నమెంట్కు కూడా మంచి అవుతుంది. కరెక్ట్, మీరు చెప్పినట్టు ఈ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళి, అంటే ఇప్పుడు మోరార్లెస్ అప్పట్లో ఈ ఎంబీఏస్ అవన్నీ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఐఏఎంలు ఇవన్నీ వచ్చిన తర్వాత నాలెడ్జ్ ఇంపార్టింగ్, ట్రైనింగ్ అదంతా కూడా చాలా చక్కగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఐఏఎస్కి ప్యారలల్గా టాస్ అని ఉండేది, టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. చాలా అప్పట్లో ఇక్కడ రాకపోయినా దానికైనా ట్రై చేసుకునే ఉద్దేశంతో జనాలు వెళ్తూ ఉండేవాళ్ళు. బట్ ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో కెరీర్ చేయాలంటే చాలా కష్టపడాలి. మీరు చెప్పినట్టు 2 or 3 అటెంప్ట్స్ చేసుకుని, లేకపోతే చాలామంది ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కెరీర్ వైజ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేసుకుని ఫైనల్గా ఫ్రస్ట్రేషన్లో ఉన్న యూత్ ఉంది. దీనికి ఒక సమాధానం అయితే కావాలి. చూద్దాం మరి ఈయన ఆలోచనలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అనేది. నమస్కారం.